పావురాలు తమ గుడ్లను ప్రమాదకరమైన పాము నుండి ఎలా కాపాడుకున్నాయో చూద్దామా. అనగనగా అడవిని ఆనుకుని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక చెట్టు మీద పావురం జంట ఒకటి నివసిస్తుంది. కొంతకాలానికి ఆ పావురం 3 గుడ్లు పెట్టింది. ఏమండి, ఈ గుడ్లు ఎప్పుడెప్పుడు పిల్లలుగా మారి మనల్ని ప్రేమగా పిలుస్తాయా అని నా మనసు వేచి చూస్తుంది. దానికి కాస్త సమయం పడుతుంది కదా దేవి అనుకుంటూ ఆ జంట పావురాలు మాట్లాడుకుంటున్నాయి. అదే చెట్టు కింద పుట్టలో ఒక పాము నివసిస్తుంది. చాలా రోజులుగా అవి ఆకలితో ఉంది. ఆ జంట పక్షుల మాటలు విని, ఆహా, పైన గుడ్లు ఉన్నాయన్నమాట. పావురం గుడ్లు తినడానికి భలేగా ఉంటాయి. ఒకరోజు ఆహారం కోసం ఆ పావురాలు ఎగురుకుంటూ వెళ్ళాయి. అదే అదునుగా చూస్తున్న పాము సంబరపడుతూ, ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది. ఆ పక్షులు రాకముందే నేను వెళ్ళిన ఆకలి తీర్చుకోవాలి అనుకుంటూ గుడ్లను హాయిగా ఆరగించింది. ఆహారాన్ని తీసుకుని వస్తున్న పావురాలు జరిగిన సంఘటన చూసి ఆశ్చర్యపోయాయి. ఆపై ఎంతగానో దుఃఖించాయి. తమ బిడ్డలను ఎవరు తిని ఉంటారో అని ఆలోచిస్తూ ఉండగా ఒక కాకి అక్కడికి వచ్చింది. మిత్రులారా, మీ గుడ్లు తిన్నది మరెవరో కాదు, మీ చెట్టు కిందనే ఉన్న పుట్టలో గల పాము. అది మీ బిడ్డలను తినడం నేను నా కళ్ళతో చూశాను, కానీ ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న పావురాలు ఎంతగానో బాధపడ్డాయి. అయ్యో, ప్రమాదం పక్కనే ఉన్నా మనం తెలుసుకోలేకపోయాం. ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు. లేదు, మనం వేరే చోటికి పోయినా అక్కడ కూడా మరొక ప్రమాదం ఉండి ఉండొచ్చు. సమస్యను చూసి పారిపోకూడదు, ధైర్యంగా పోరాడాలి అంటూ ఆ పక్షులు 2 సహాయం కోసం నక్క వద్దకు బయలుదేరి. ఏమిటి, ఇద్దరూ కలిసి నా వద్దకు వచ్చారు? ఏదైనా సమస్య ఉందా అని అడిగింది ఆ నక్క. జరిగిందంతా నక్కకు చెప్పాయి. ఇది చాలా అన్యాయం. మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది. అక్కడి నుండి మీరు వెళ్ళిపోవటం కాదు, మీకు ఇంత అన్యాయం చేసిన ఆ పాముకి తగిన శాస్తి చెయ్యాల్సిందే అంటూ ఆలోచనలో పడింది ఆ నక్క. ఐడియా! ఇక్కడికి దగ్గరలో నర్మదా నది ఉంది. ఒక రాజకుమార్తె రోజు ఆ నదిలో స్నానం చేయడానికి వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి ఇలా చేయండి అంటూ ఒక మంచి సలహా ఇచ్చింది. వెంటనే ఆ మగపావురం నర్మదా నదికి బయలుదేరింది. నదిలో రాజకుమార్తె తన బంగారు ఆభరణాలు అన్నీ పక్కన పెట్టి స్నానం చేస్తుంది. వెంటనే పావురం హారాన్ని నోటితో పట్టుకుని అక్కడ నుండి ఎగిరిపోయింది. అది చూసిన రాజకుమార్తె, రక్షక భటులు పావురాన్ని వెంబడించారు. ఆ మగ పావురం హారాన్ని తెచ్చి సరిగ్గా పుట్టలో పడేసింది. తమ బిడ్డలను పొట్టన పెట్టుకున్న పాముకి తగిన శాస్తి జరిగినందుకు ఆ జంట పావురాలు ఆనందించాయి.